నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువా ద వే ఛానల్. యువా ద వే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకుంటున్నటువంటి అంశం డిమాండ్ అనాలిసిస్లోనేటువంటి థ్రాడెంట్లోనేటువంటి మనం గత క్లాస్లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ టైప్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ఈ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మనం ఎట్లా విశ్లేషించుకుంటున్నామో మెజర్ చేసేటువంటి పద్ధతుల్ని, అంటే కొలిచేటువంటి పద్ధతుల్ని ఈరోజు క్లాస్లో విశ్లేషించుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక ఇంతవరకు యువా ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. గత క్లాస్లో ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి విశ్లేషించుకున్నాం. అంటే ధర వ్యాకోచత్వ డిమాండ్ గురించి విశ్లేషించుకోవడం జరిగింది. వీటిని ఎట్లా మెజర్ చేస్తాం సార్ అంటే కనుక మనం 3 పద్ధతుల్ని ఉపయోగించి మార్షల్ అభివృద్ధి చేయడం జరిగింది. అంటే మార్షల్ 3 పద్ధతుల ద్వారా ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేస్తున్నాడు. అంటే ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 3 రకాల పద్ధతుల ద్వారా ఆయన విశ్లేషించడం జరిగింది ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆ పద్ధతులు ఏంటంటే కనుక మొట్టమొదటి వచ్చేసేపాటికి, అంటే ఫస్ట్ వన్ వచ్చేసేపాటికి టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ లేదా టోటల్ అవుట్లెట్ మెథడ్. అంటే మొత్తం ఖర్చు పద్ధతి లేదా మొత్తం రాబడి పద్ధతి అంటాం. అట్లాగే రెండో చేసేపాటికి పాయింట్ మెథడ్, అంటే బిందు పద్ధతి. మూడో చేసేపాటికి ఆర్క్ మెథడ్, అంటే ఆర్కు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా మనం ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేస్తున్నాం. ఈరోజు మనం విశ్లేషించుకుంటుంది బిందు పద్ధతి. అంటే పాయింట్ మెథడ్ ద్వారా ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని ఏ విధంగా మెజర్ చేస్తామో చూద్దాం. ఈరోజు మనం విశ్లేషించుకుంటుంది ఏంటంటే పాయింట్ మెథడ్. అంటే బిందు వ్యాకోచత్వ పద్ధతి ద్వారా, అంటే బిందు పద్ధతి ద్వారా డిమాండ్ వ్యాకోచత్వాన్ని మనం ఇక్కడ కొలుస్తున్నాం. అంటే డిమాండ్ వ్యాకోచత్వంలో మనం బిందు వ్యాకోచత్వ పద్ధతి ద్వారా, అంటే పాయింట్ మెథడ్ ద్వారా మనం ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేస్తున్నాం. అంటే 1% మనకి ప్రైస్లో చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది వస్తుందో మనం ప్రతి క్లాస్లో వివరించుకుంటున్నాం. ఈ పద్ధతిని కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ గ్రాఫ్ని తీసుకున్నాం. ఈ గ్రాఫ్ని తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎక్స్ యాక్సెస్ని వై యాక్సెస్ తీసుకున్నాం. అంటే ఎక్స్ యొక్క అక్షాంశాన్ని అట్లాగే వై యొక్క అక్షాంశాన్ని రెండింటిని కూడా తీసుకున్నాం. అయితే ఈ డిమాండ్ రేఖ ఇది, ఈ డిమాండ్ రేఖ అనేటువంటిది ఒక 4 సెంటీమీటర్లు అనుకుందాం. ఈ 4 సెంటీమీటర్లని మనం ఒక పాయింట్ని తీసుకొని ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటిది ఎట్లా ఉందనేటువంటిది చూద్దాం. కాబట్టి మనకి ఈ పాయింట్ తెలుసు. ఇదిగోండి, ఈ కింద ఉన్నటువంటి పాయింట్ ఏందండి, ఈపీ ఈజ్ ఈక్వల్ 0. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటిది అనంతంగా ఉంది. ఇక్కడ మనకి ఎటువంటి మార్పు కదలిక అనేటువంటిది లేకుండా డిమాండ్లో ఇక్కడ ఉంది. కాబట్టి ఈ పాయింట్ తెలుసు మనకి. మిగిలినటువంటి పాయింట్స్ తీసుకుందాం. కాబట్టి బిందు పద్ధతి ద్వారా మనం డిమాండ్ రేఖ పైన ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఈ పాయింట్ని ఏ అనుకుంటున్నాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ పాయింట్ని సి అనుకుందాం, ఈ పాయింట్ని డి అనుకుందాం. కాబట్టి మనం ఇక్కడ ఎలాసిటీ అనేది ఎలా ఉందంటే కనుక మనం ఇక్కడ 1 అనుకుందాం. ఇది ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, అంటే 4 సెంటీమీటర్స్గా మనం ఇక్కడ డివిజన్ చేసాం. దీనికి సూత్రం ఏంటయ్యా, ద లోయర్ పోర్షన్ ఆఫ్ డిమాండ్ కర్వ్, అట్లాగే అప్పర్ పోర్షన్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. అంటే డిమాండు రేఖపై కింది భాగం, అట్లాగే డిమాండు రేఖపై పై భాగం. కాబట్టి మనం చూడండి, లోయర్ పోర్షన్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్, అట్లాగే అప్పర్ పోర్షన్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. కాబట్టి డిమాండు రేఖపై కింది భాగము, డిమాండ్ రేఖపై పై భాగం. కింది భాగం అంటే ఇక్కడ చూడండి, మనకి క్లియర్ కట్గా మీరు పాయింట్ మీదలో చూడండి, ఇది డిమాండ్ రేఖ అనుకున్నాం. ఏది డిమాండ్ రేఖ అనేటువంటిది మనం ఇక్కడ ఈ అనుకోండి, ఈ పాయింట్ ఏబి నుంచి ఇది ఉన్నటువంటి మొత్తం కూడా ఏంటి, కింది భాగం. ఏ నుంచి ఈ, అంటే ఏ కింద ఏమున్నాయండి, బిసిడిఈ, ఇవన్నీ కూడా ఏంటి, కింది భాగం. ఏ పైన అంటే ఏమున్నాయి, ఏకి పై భాగం అంటే ఏమీ లేదు. కాబట్టి మనం బి పాయింట్ తీసుకుంటే ఏ విధంగా మనం పాయింట్ అనేటువంటిది కనుక్కోవచ్చు. మనం ఇక్కడ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని
పాయింట్ మెథడ్ ద్వారా విశ్లేషణ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ బిందు పద్ధతి ద్వారా ఏ పాయింట్ వద్ద ఎంత ఎలాసిటీ ఉంది, అట్లాగే బి పాయింట్ వద్ద ఎంత ఎలాసిటీ ఉంది, అట్లాగే సి పాయింట్ వద్ద ఎంత ఎలాసిటీ ఉంది, డి పాయింట్ వద్ద ఎంత ఎలాసిటీ ఉంది. ఈ పాయింట్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. ఇక్కడ అనంతం మనకి డిమాండ్ వ్యాకోచత్వం ఎట్లా ఉందండి, వై యాక్సెస్కి ఈక్వల్గా ఉంది. ఇక్కడ మనకి అనంతంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈపీ ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఎలాసిటీ ఆఫ్ ఇక్కడ రిలేటివ్ ఇన్ఎలాసిటీ ఉంది. ఇక్కడ రిలేటివ్ మనకి పర్ఫెక్ట్ ఇన్ఎలాసిటీ అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మనం ఈ పద్ధతి ద్వారా మనం బిందు పద్ధతి ద్వారా పాయింట్ మెథడ్ ద్వారా ఏ విధంగా అనాలిసిస్ చేస్తాం చూద్దాం. అంటే మనం ఏ పాయింట్ని కనుక్కుందాం, అంటే ఏ పాయింట్ వద్ద ఎలాసిటీ అనేటువంటిది ఎట్లా ఉందనేటువంటిది కనుక్కుందాం. అంటే ఏ పాయింట్ వద్ద మనకి ఏ రకమైనటువంటి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఉందో మనం చూద్దాం. కాబట్టి బిందువు వద్ద అంటే ఏ బిందువు వద్ద మనకి ఏ రకమైనటువంటి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఉందో ఇక్కడ చూద్దాం. కాబట్టి ఎట్లా రాసుకోవచ్చు మనం, ఏ కింది భాగం అంటున్నాం. ఏ కింది భాగం అంటే ఇక్కడ చూడండి, ఏ నుంచి కిందకి ఏమున్నాయి అంటే ఇక్కడ చూడండి ఏ ఈ బై మనం ఏం చేస్తున్నాం బిసిడిఈ. కాబట్టి కింది భాగం అంటే మొత్తం లెక్కలో తీసుకుంటాం. ఏ పైన ఏమైనా ఉందా ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ 0. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఏఈ అంటే చూడండి 1 2 3 4. కాబట్టి 4/0. అంటే ఇక్కడ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటిది ఎట్లా ఉందండి, అనంతంగా ఉంది. ఇక్కడ మార్పు అనేటువంటిది మనకి ఎట్లా ఉందంటే అనంతంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది పూర్తి వ్యాకోచ పద్ధతి, అంటే పర్ఫెక్ట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందండి, ఈపీ ఈజ్ ఈక్వల్ 0, ఇన్ఫినిటీ వస్తుంది మనకి ఇక్కడ. కాబట్టి ఇన్ఫినిటీగా ఉంది. అంటే ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి డిమాండ్ వ్యాకోచం అనేటువంటిది వై యాక్సెస్కి ఈక్వల్గా ఉంది. కాబట్టి డిమాండ్ అనేటువంటిది ఇట్లా ఉంది. కాబట్టి మనకి ఇక్కడ బి పాయింట్ చూడండి అండి, అంటే బి పాయింట్ని మనం కనుక్కుందాం. అంటే బి పాయింట్ని మనం కనుక్కోవాలనుకుంటే కనుక అంటే బి బిందువు వద్ద ఏ విధమైనటువంటి వ్యాకోచత్వం ఉందనేటువంటి కనుక్కోవాలంటే చూడండి బి నుంచి కిందకి ఏమున్నాయండి, బిఈ బై అంటే కింది భాగము, అట్లా బి పైన ఏముందండి, బి పైన ఏ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ఎట్లా రాసుకోవచ్చు 3/1. అంటే ఇక్కడ ఏం చేయమన్నా ఎలాసిటీ అనేటువంటిది 3ని మనం ఎన్ని భాగాలు పంచాలండి, ఒక భాగంగా మనం ఇక్కడ పంచాలి. కాబట్టి మనకి ఇక్కడ బి అనేటువంటిది ఒక భాగంగా పంచుతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటిది మనకి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు చూడండి B1 అంటే కనుక మనకి ఇక్కడ ఒకటే ఉంది. కాబట్టి మనకి ఇక్కడ చూడండి BCEని తీసుకున్నాం. కాబట్టి మనకి ఇక్కడ 2 వేసుకోవాలి, అంటే 2 తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకి BA, కాబట్టి BA ఉంది. కాబట్టి మనకి ఏమవుతుంది, 2 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుందండి 1.5. కాబట్టి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మనకి ఏ విధంగా ఉంది, 1 కంటే ఎక్కువ. కాబట్టి మనకి ఏమవుతుంది ఈపీ ఈజ్ ఈక్వల్ >1. కాబట్టి >1గా మనం ఇక్కడ చూపిస్తున్నాం ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. కాబట్టి మనం ఇప్పుడు సి పాయింట్ కనుక్కుందాం. అంటే సి బిందువు వద్ద ఎలాసిటీ అనేది చూడండి ఎలా ఉందో. అంటే మనం సి పాయింట్ వద్ద కనుక చూసుకుంటే అంటే బి బిందువు వద్ద మనకి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎట్లా ఉందండి, బి బిందువు వద్ద చూసి ఎట్లా రాసుకోవాలి, ఇక్కడ చూడండి సిఈ. కాబట్టి సిఈ బై మనం ఏం చేయాలి, నెక్స్ట్ సి బై అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ పైన ఉన్నటువంటిది ఏంటి సిఏ. కాబట్టి పైన ఉన్నాయండి 1 2, ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 1 2, కాబట్టి ఇక్కడ 2, కాబట్టి ఇక్కడ 2 1 2, కాబట్టి 1 మనకు ఇక్కడ వస్తుంది. కాబట్టి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఉందండి, ఈపీ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఏకత్వ వ్యాకోచం ఉంది. కాబట్టి మనకి ఈ పాయింట్ అనేటువంటిది చూడండి మనకి 2 కూడా సమానంగా ఉంది. అంటే 1% ధరలో మార్పు వస్తే డిమాండ్లో కూడా 1% మార్పు అనేటువంటిది రావటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఎలాసిటీ డిమాండ్ అనేటువంటిది ఈ విధంగా మనం చూడొచ్చు. కాబట్టి కనుక్కుందాం. అంటే డి పాయింట్ అనేటువంటిది మనం కనుక్కోవాలి, ఎలాసిటీ అనేటువంటిది ఎలా ఉందంటే కనుక డి పాయింట్ వద్ద అంటే డి బిందువు వద్ద ఏ విధమైనటువంటి ఎలాసిటీ ఉందనేటువంటిది కనుక్కోవాలంటే కనుక మనకి చూడండి డి బిందువు కింద ఏముందండి డిఈ రాసుకొని మనం డి పైన ఉన్నాయి 3 ఉంది. కాబట్టి మనం ఏముంటుంది డిఏ. ఎట్లా రాసుకోవచ్చు దీన్ని, మనం
1/3. అంటే ఒకటిని ముగ్గురికి పంచాలి. ఎలాస్టిక్ అనేటువంటిది ఎంత పంచాలంటే ఒకటిని ముగ్గురు పంచాలి. కాబట్టి మనకి ఇట్లా రాదు కాబట్టి దీన్ని ఏం చేయాలి, భాగాహారం చేయాలి. ఇక్కడ 3 వేసుకోవాలి, ఇక్కడ 1 వేసుకోవాలి. అప్పుడు 3 మనకేమవుతుంది, ఇక్కడ 0 వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు పోద్దండి, 3 9. అంటే ఇక్కడ మనకి 1 మిగిలిపోద్ది భాగాహారంలో. కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 3. అంటే 3 3 9. కాబట్టి 3 3 9 కాబట్టి 9 1 మిగిలిపోద్ది. మళ్ళీ 0 వేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం 0 వేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు పోద్ది, 3 సార్లు. అంటే ఇక్కడ ఎంత, 0.3. అంటే ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఈపీ ఏమవుతుంది, మనకి ఇక్కడ <1. కాబట్టి <1గా మనం ఇక్కడ ఎలాసిటీ అనేటువంటిది ఉంది. ఎంతండి, 1 కంటే తక్కువ. మనం ఏం చేస్తున్నాం, 1ని ముగ్గురికి పంపకం చేసాం. కాబట్టి మనం చివరిగా కనుక్కోవాల్సిన పాయింట్ ఏంటండి, ఈ పాయింట్. అంటే ఈ పాయింట్ అనేటువంటిది మనకి చూడండి, అంటే ఈ బిందువు వద్ద మనకి ఎలాసిటీ అనేటువంటిది ఎట్లా ఉంది చూడండి. ఈ కింద అంటే ఇక్కడ మనకి చూడండి ఈ 0/E కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ 0.4. కాబట్టి మనకి ఇక్కడ ఎలాసిటీ అనేది చూడండి, మనకి పంచడానికి అక్కడ ఏమీ లేదు, కాబట్టి ఇక్కడ ఈపీ ఈజ్ ఈక్వల్ 0, అనంతం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి, ఈపీ ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి మన ఎలాసిటీ అనేటువంటిది అనంతంగా ఉంది, అనంతమైనటువంటి మార్పు ఉంది. కాబట్టి చూడండి మనకి ఏంటండి సూత్రం ఏంటి, పాయింట్ మెథడ్లో మన సూత్రం కనుక చూసుకుంటే కనుక డిమాండ్ రేఖపై కింది భాగము లోయర్ పోర్షన్ ఆఫ్ డిమాండ్ కర్వ్, అట్లాగే అప్పర్ పోర్షన్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. అంటే డిమాండ్ రేఖపై పై భాగము, డిమాండ్ కింది భాగం. అంటే ఇక్కడ మనం చూసుకోండి, ఈ సి పాయింట్ నుంచి ఉన్న పై భాగం అనుకోండి, ఈ సి పాయింట్ నుంచి కింద ఉన్నంతా కూడా కింది భాగం అనుకోండి. ఈ 2 భాగాలను మనం చేయటం ద్వారా చూడండి, ఫస్ట్ ఏ పాయింట్ ఏ పైన ఏముందండి, ఏమీ లేదు కాబట్టి 0 వేసుకున్నాం, ఏ 0. కాబట్టి ఏ కిందే ఉందండి, BCDE, కాబట్టి మనం ఇక్కడ ఈ వేసుకున్నాం. కాబట్టి ఎలాసిటీ ఇక్కడ చూడండి 4/0. కాబట్టి ఇక్కడ చూడండి నెక్స్ట్ బి పాయింట్ పైన ఏముందండి, 1. మనకి ఇక్కడ బి పాయింట్ నుంచి చూసుకుంటే 1 2 ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ చూడండి బి పాయింట్ నుంచి కింద ఎంత ఉన్నాయి, 1 2 3. కాబట్టి 3 వేసుకున్నాం, కాబట్టి 3/2 కింది భాగం. కాబట్టి మనకి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఉంది <1. కాబట్టి ఇక్కడ ఎలాసిటీ అనేటువంటి చూడండి, సి పాయింట్ పైన ఎన్ని ఉన్నాయండి, 1 2. సి పాయింట్ కింద ఎన్ని ఉన్నాయండి, 1 2. కాబట్టి 2/2. కాబట్టి మనకి ఒకసారి ఇక్కడ పోతుంది, ఇక్కడ ఒకసారి పోతుంది, ఈపీ ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి ఇక్కడ ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అనేటువంటిది ఉంది. కాబట్టి డి పాయింట్ చూడండి, డి కింద ఎంత ఉందండి, 1. కాబట్టి ఇక్కడ 1 వేసుకున్నాం. ఈ పైన ఎన్ని ఉన్నాయండి, 1 2 3. కాబట్టి 3 అనేటువంటిది మనకి డి పాయింట్ పైన 3 ఉన్నాయి కాబట్టి 1 2 3. 3ని తీసుకొచ్చి ఇక్కడ వేసి, అంటే 1ని 3 భాగాలు చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఒకసారి పోతే 1 కాదు. ఇక్కడ మనం ఏం చేయాలండి, భాగాహారం చేయాలి. కాబట్టి భాగాహారం ఇక్కడ 3 చెవులు 3 వేసుకున్నాం, కాబట్టి ఇక్కడ 1 వేసుకున్నాం, 1ని భాగాహారం చేసి తీసుకున్నాం. అందుకని మనకి ఇక్కడ ఏమవుతుంది, 0.33 వచ్చింది. కాబట్టి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఏంటి, <1. అంటే 1% కంటే కూడా తక్కువ డిమాండ్ వ్యాకోచత్వం అనేటువంటిది వచ్చింది. చివరిది ఏంటండి, ఈ పాయింట్ వద్ద 0 వచ్చింది, ఇక్కడ ఏమన్నా 1 వచ్చింది. కాబట్టి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మనం ఈ విధంగా బిందు పద్ధతి ద్వారా కూడా డిమాండ్ వ్యాకోచత్వాన్ని ఈ విధంగా మనం కొలవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం తప్పకుండా యువా ద వే ఛానల్ని ఫాలో అవ్వండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.